ఒక్క మనిషి చేసిన తప్పు వల్ల వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఒక ఫ్లైట్ విండో స్క్రీన్ ఊడిపోయింది. 81 ప్యాసింజర్స్ లైఫ్ రిస్క్ లో పడింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. 10th జూలై 1999 ఇంగ్లాండ్ లో ఉన్న బిర్మింగమ్ ఎయిర్పోర్ట్ లో ఉదయం 7:30కి టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ లో 81 ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. అలాగే 6 క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ ప్లేన్ కి మాంగా ఎయిర్పోర్ట్ స్పెయిన్ కి చేరాల్సి ఉంది. కరెక్ట్ గా 8:20కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి క్లియర్నెస్ దొరికింది. ప్లేన్ రన్వే మీదకి వచ్చి టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు దాకా మొత్తం సవ్యంగానే జరిగింది. కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే మబ్బుల్లో చేరుకున్న ఈ ప్లేన్ 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తుంది. కెప్టెన్ టిమ్ లాన్సెస్టర్ అలాగే కో పైలట్ ఎలస్టియర్ వీళ్ళిద్దరు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళకి సీట్ బెల్ట్ ఉంటుంది. కానీ వీళ్ళ సీట్ బెల్ట్ ఎలా ఉంటుందంటే, ఈ సీట్ బెల్ట్ ని గమనించారు కదా, ఇది నడుముకి అలాగే షోల్డర్ కి కలుపుతూ ఇక్కడ లాక్ అవుతుంది. ప్లేన్ ఇప్పుడు క్లెయిమ్ లో ఉంది. మిగతా క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ కి ఆహారాన్ని అందిస్తున్నారు. ఒక్కసారిగా భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం కూడా ఎలా వచ్చిందంటే, ఫ్లైట్ పై ఒక భయంకరమైన పిడుగు పడినట్టుగా ఆ శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం ఏంటంటే, ఒక్కసారిగా ఫ్లైట్ యొక్క విండో స్క్రీన్ ఊడిపోయింది. దానికి ఎదురుగా కూర్చున్న టిమ్ ఒక్కసారిగా సగం బాడీ బయటకు రావడం జరిగింది. ఆ షీల్డ్ ఊడిపోవడం వల్ల లోపలున్న ఎయిర్ ప్రెషర్ ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. దానివల్ల టిమ్ బయటికి రావడం జరిగింది. టిమ్ సగం బాడీ మాత్రమే ఎందుకు బయటికి వచ్చిందంటే, అతను షోల్డర్ కున్న బెల్ట్ ని మాత్రమే తీయడం జరిగింది. ఇలా ఎంతసేపు సగం బాడీతో తను బయట ఉంటాడో కష్టతరంగా మారింది. నడుము దగ్గర ఉన్న బెల్ట్ అతన్ని ఎంతసేపు ఆపగలదో చెప్పలేం. కానీ ఏ ప్రెషర్ వల్ల ఆ బెల్ట్ తెగిపోతే కనుక అతను ఇంజిన్ వైపు వెళ్లి క్రాష్ అయితే ఇంజిన్ బ్లాస్ట్ అవుతుంది. ఫ్లైట్ కి పెద్ద ప్రమాదమే జరుగుతుంది. లేదా ఒకవేళ ప్లేన్ యొక్క బ్యాక్ సైడ్ టైల్ కి క్రాష్ అవుతే ప్లేన్ కంట్రోల్ తప్పుతుంది. ఎందుకంటే ఈ టైల్ ద్వారానే ప్లేన్ యొక్క దిశని మార్చగలదు. అదే విరిగిపోతే ఆ ప్లేన్ ఏ దిశగా మారుతుందో తెలీదు. దీని వల్ల కూడా భారీ ప్రమాదం జరుగుతుంది. ర్యాపిడ్ డీకంప్రెషన్ వల్ల కార్పెట్ డోర్ కూడా విరిగిపోయింది. ప్లేన్ లో కూర్చున్న ప్యాసింజర్స్ కి డీకంప్రెషన్ వల్ల వాళ్ళకి సరిగ్గా శ్వాస కూడా ఆడట్లేదు. ప్లేన్ లో ఆక్సిజన్ మాస్క్ లేకపోవడం ఒక దురదృష్టంగా మారింది. అందులో ఉన్న 81 ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పడుతూ చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ప్లేన్ ని కాపాడడానికి ఒకటే మార్గం, దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడమే. కానీ ఈ లోపే ఒక్కొక్కటిగా కొత్త సమస్య రావడం ప్రారంభమైంది. విండో స్క్రీన్ ఊడిపోవడం వల్ల గాలి విపరీతంగా వస్తుంది. ప్రతి వస్తువు సీట్ బెల్ట్ తో కట్టి ఉండవు కాబట్టి చెల్లా చెదురుగా ఎగిరిపోతున్నాయి. పగలు సూర్యుడు వెలుగు ఉన్నప్పటికీ చీకటి ఛాయలు అలుముకున్నాయి. కానీ కో పైలట్ కి ఏం అర్థం కావట్లేదు. గాలి వేగంగా రావడం వల్ల టోర్నడోలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అతను. ఇప్పటికీ టిమ్ యొక్క సగం బాడీ బయట గాలిలోనే ఉంది. అతనికి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఆటో పైలట్ ఆగిపోయింది. ఎందుకంటే అతని 2 కాళ్ళు పదే ఆ కంట్రోల్ ప్యానెల్ కి తగలడం వల్ల. దీనివల్ల ప్లేన్ ని కంట్రోల్ చేయడం ఇంకా సమస్యగా మారింది. ఉన్నట్టుండి వేగంగా కింద వైపుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఏ సమయంలో అయినా కెప్టెన్ టిమ్ ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. కానీ అప్పుడే ఆ ఫ్లైట్ లో ఉన్న క్రూ మెంబర్స్ క్యాబిన్ లోకి చేరుకున్నారు. టిమ్ యొక్క కాలుని పట్టుకొని లాగడం మొదలు పెట్టాడు ఆ క్రూ మెంబర్. ఈ టిమ్ యొక్క తల విండ్ ప్రెషర్ వల్ల వేగంగా ప్లేన్ యొక్క బాడీకి తగలడం మొదలు పెట్టింది. ఎంతగా అంటే తెల్లగా ఉండే ఆ ప్లేన్ రక్తంగా మారిపోయింది. 15,000 ఎత్తులో ఉన్న ఆ ఫ్లైట్ కి 30 degrees to -40 degrees టెంపరేచర్ ఉండొచ్చు. ఇంత చలి వల్ల రక్తం గడ్డకట్టచ్చు. అంతేకాకుండా లో ప్రెషర్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. చిన్నగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఆ ఫ్లైట్ భూమికి దగ్గరగా వెళ్తుంది. ఎందుకంటే కార్పెట్ యొక్క డోర్ ప్లేన్ యొక్క థ్రోటల్ గేర్ లో ఇరుక్కుంది. ఈ థ్రోటల్ అనేది ముందు వైపుకి నెడితే ప్లేన్ వేగంగా పెరుగుతుంది. అదే గేర్ ని వెనక్కి లాగితే ఆ ప్లేన్ యొక్క మినిమం స్పీడ్ లోకి తగ్గిపోతుంది. కానీ ఆ గేర్ ముందు వైపుకి ఉన్నప్పుడు ఆ డోర్ ముక్క ఇరుక్కోవడం వల్ల ప్లేన్ కింద వైపుకు ప్రయాణిస్తుంది. ఆ కార్పెట్ డోర్ యొక్క ముక్క ఇరుక్కోవడం వల్ల ప్లేన్ కింద వైపుకు ప్రయాణిస్తుంది. ఇంజన్ స్పీడ్ మాక్సిమం లో ఉంది. అందుకే ఆ ప్లేన్ వేగంగా భూమి వైపుకు వస్తుంది. ఇందులోపే 2 క్రూ మెంబర్స్ పైలట్ క్యాబిన్ లోకి వచ్చి ఆ గేర్ దగ్గర ఇరుక్కుపోయిన ముక్కను తీసేసి చెల్లా చెదురుగా ఎగురుతున్న కాగితాలన్నిటినీ కూడా వేగంగా తొలగించారు. అంతేకాకుండా కో పైలట్ కి ఇబ్బంది లేకుండా చేశారు.
చిన్నగా ప్లేన్ కంట్రోల్లోకి రావడం మొదలుపెట్టింది. పైలట్ ఏటీసీ మెడ్కి కాల్ చేశాడు. కానీ ఏటీసీకి ఏం వినిపించట్లేదు. ఆ గాలి వేగం వల్ల ఏటీసీకి ఏం అర్థం కావట్లేదు కూడా. కానీ వాళ్ళకి మాత్రం ఒకటి అర్థమైంది, ఇది ఖచ్చితంగా మెడికాల్ అని. గతంలో 14th ఆగస్ట్ 2005లో హెలియోస్ ఎయిర్పోర్ట్ లో కూడా క్యాబిన్ లో డికంప్రెషన్ అయ్యి ఇలా జరిగింది. తక్కువ ఎయిర్ ప్రెషర్ వల్ల ప్యాసింజర్స్ కి శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పైలట్ కి కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది. ప్యాసింజర్స్ తో పాటు పైలట్ కూడా చిన్నగా మత్తులోకి జారుకుంటారు. కొంతసేపటి తర్వాత ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ అది ఎంత వరకు ప్రయాణించగలదు? అందులో ఫ్యూయల్ అయిపోయిన కొంతసేపటి తర్వాత ప్లేన్ క్రాష్ అయిపోయింది. అందులో 181 మంది ప్యాసింజర్స్ స్పృహలో లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండానే కాలి బూడిదైపోయారు. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేసేయండి. ప్లేన్స్ ఎందుకు బ్యాక్వర్డ్ వెళ్ళదు? సో మీకు తెలిస్తే ఆన్సర్ మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఇలాంటి జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ యొక్క కో పైలట్ కి ఈ విషయం బాగా తెలుసు. వెంటనే అతను 10,000 ఎత్తులోకి ఫ్లైట్ ని తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఎవరికి కూడా శ్వాస ఇబ్బంది లేకుండా ఉండడానికి. అంతేకాదు క్రూ మెంబర్స్ ఇప్పటికీ టిమ్ యొక్క కాళ్ళని అలాగే పట్టుకునే ఉన్నారు. టిమ్ యొక్క సగం బాడీ బయట ఉండడం వల్ల లో ప్రెషర్ కి అలాగే చలికి అతను అన్కాన్షియస్ అయిపోయాడు. ప్లేన్ యొక్క ఆటిట్యూడ్ రేంజ్ తగ్గడం వల్ల ప్యాసింజర్స్ కి కొంచెం ఊపిరి ఆడడం మొదలవుతుంది. క్రూ మెంబర్ ఆల్రెడీ టిమ్ చనిపోయి ఉంటాడని భావిస్తున్నాడు. అయినప్పటికీ క్రూ మెంబర్ మాత్రం అతని బాడీ వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు అతని కాలని. ప్లేన్ చివరి వరకు ల్యాండింగ్ వరకు కూడా మినిమం స్పీడ్ లోకి వచ్చింది. లో ప్రెషర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఏటీసీ సౌత్ హెంప్టన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ ప్లేన్ కొంతసేపటికి ముందే ప్లేన్ టేక్ ఆఫ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ప్లేన్ లో నింపబడిన ఫ్యూయల్ చాలా వరకు మిగిలిపోయే ఉంటుంది. కానీ ఇదే ఫ్యూయల్ బ్రిటిష్ ఎయిర్వేస్ కి ఒక సమస్యగా మారింది. దీనికోసం వాళ్ళు ఆ సిటీ అంతా కూడా తిరిగి ఆ ఫ్యూయల్ ని తగ్గించాల్సి వస్తుంది. ఇంత వెయిట్ మీద ల్యాండింగ్ చేయడం అసాధ్యం. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ కి ఇంకో సమస్య కూడా ఉంది. ఆల్రెడీ విండ్ షీల్డ్ విరిగిపోయింది. దానితో సిటీ అంతా కూడా తిరిగి ఫ్యూయల్ ని తగ్గించలేరు. ఈ ప్లేన్ కి ఫ్యూయల్ ని డంప్ చేసే సిస్టమ్ కూడా లేదు. కానీ వాళ్ళకి ఆ ఫ్యూయల్ తోనే ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండింగ్ కోసం చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి కూడా ఉంది. ల్యాండింగ్ జబ్ లిస్ట్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి అంటే 2 పైలట్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంది. కానీ ఈ ప్లేన్ లో కో పైలట్ మాత్రమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతను అన్ని స్టెప్స్ ని గుర్తు చేసుకుంటూ ల్యాండింగ్ చేయబోతున్నాడు. ల్యాండింగ్ పై ఇన్స్ట్రుమెంటల్ సిస్టమ్ ఉంటుంది. అది ప్లేన్ ని ఎక్యురేట్ గా ల్యాండింగ్ చేయడానికి సహకరిస్తుంది. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ ఎయిర్పోర్ట్ లో ఐఎల్ఎస్ కూడా లేదు. చివరికి కో పైలట్ తన కాళ్ళతోనే దించాల్సిన పరిస్థితి. ఫ్లైట్ రన్వేకి దగ్గరగా వస్తుంది. అంబులెన్స్, ఫైర్ ఫైటర్స్ అలాగే డాక్టర్స్ కూడా ఏదైనా ఘటన జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వడానికి అక్కడికి చేరుకున్నారు. ప్లేన్ రన్వేకి టచ్ చేసింది. ప్లేన్ యొక్క బరువు అధికంగా ఉండటం వల్ల ల్యాండింగ్ వీల్స్ లో ఉండే డిస్క్ సరిగ్గా పనిచేయట్లేదు. ఒక్కొక్కటిగా అన్ని టైర్స్ బ్లాస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఆఖరికి ప్లేన్ ఆగిపోయింది. ప్యాసింజర్స్ అందరూ కూడా సురక్షితంగా చేరుకున్నారు. వెంటనే మెడికల్ టీమ్ ని ట్రీట్మెంట్ కి తీసుకుని వెళ్లారు. ఆనందించాల్సిన విషయం ఏంటంటే టిమ్ యొక్క శ్వాస ఇప్పటికీ ఆడుతూనే ఉంది. అందులో ఉండే ప్యాసింజర్స్ ఇప్పటి వరకు గడిపిన క్లిష్టమైన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ సురక్షితంగా మనం ల్యాండ్ అయ్యామని అనుకుంటూ అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. అలాగే పైలట్ బతకడం కూడా ఒక అద్భుతమే. ఆ ఫ్లైట్ చుట్టూ రెస్ట్రిక్షన్ జోన్ గా మార్చారు. ఆ ఫ్లైట్ దగ్గరికి ఎవరిని వెళ్ళనీయకుండా. ఎందుకంటే ఒక్క క్లూ కూడా మిస్ అవ్వకూడదని. ఆ మరుసటి రోజే ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి చేరుకుంది. ఫ్లైట్ యొక్క మెయింటెనెన్స్ మాన్యువల్ చూశారు. ఆ మాన్యువల్ చూడంగానే అసలు విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఈ ఘటన జరగక ఒక రోజు ముందే ఈ ప్లేన్ ని మెయింటెనెన్స్ కి పంపించారు. ఎందుకంటే ఇది వరకు కూడా విండ్ స్క్రీన్ మీద స్క్రాచెస్ అలాగే బబుల్స్ కూడా ఉన్నాయి. అది రిపేర్ చేయడానికి ఒక్క రాత్రి మాత్రమే మిగిలిపోయింది. ఎందుకంటే ఆ మరుసటి రోజే ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ మొదలుపెట్టారు. రీప్లేస్ చేయడం మొదలుపెట్టారు. రీప్లేస్ చేసిన పర్సన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. యాక్చువల్ గా ఆ స్క్రీన్ ని మార్చడానికి మాన్యువల్స్ మార్చాల్సి వస్తుంది. కానీ అతను ఎలాంటి మాన్యువల్ చూడకుండా అతని అనుభవంతో మార్చాలని అనుకున్నాడు. యాక్చువల్ గా ఆ లిస్ట్ లో ఏ ప్లేన్ కి ఏ బోల్ట్ ఫిక్స్ చేయాలని ఉంటుంది. కానీ అతను ఓవర్ కాన్ఫిడెన్స్ తో దాన్ని పట్టించుకోలేదు. అతను ఆ విండో స్క్రీన్ ని బిగించడం మొదలు పెట్టాడు.
అతను పాత బోల్ట్ ని కొత్త బోల్ట్ ని పక్క పక్కనే పెట్టి రెండు సేమ్ అని నిర్ధారించుకున్నాడు. సాధారణంగా బోల్ట్స్ ఒకేలా కనిపించినా దాంట్లో ఎంతో కొంత మార్పు అయి ఉంటుంది, కానీ కళ్ళతో చూసి దాన్ని నిర్ధారించలేము. కానీ అతను రాంగ్ బోల్ట్ ని ఎంచుకొని మాన్యువల్ లిస్ట్ ని చూడకుండా అతను ఓవర్ కాన్ఫిడెన్స్ తో బోల్ట్ ని బిగించాడు. మెయింటెనెన్స్ లో రెండు టీంలు ఉంటాయి. ప్లేన్ లో రిపేర్ చేయడం, బిగించడం, సర్వీస్ చేయడం, ఇవన్నీ ఒక టీం చూసుకుంటుంది. ఇంకొక టీం సరిగ్గా బిగించారో లేదో అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ అలా చేయలేదు. ఆ రెండు పనులు కూడా ఒకరికి అప్పగించారు. అతనే రిపేర్ చేయాలి, అతనే రీచెక్ చేసుకోవాలి. కానీ అతను అలా చూడలేదు. అలాగే ప్లేన్ ని టేక్ ఆఫ్ కి పంపించారు. పాపం ఈ విషయం పైలట్ కి తెలియక టేక్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత విండ్ షీల్డ్ విరిగిపోవడం మనందరికి తెలిసిందే. బోల్ట్ ని బయట నుండి బిగిస్తారు, కానీ విండ్ స్క్రీన్ లోపల నుండి బిగిస్తారు. ఇప్పుడు బయట నుండి బోల్ట్ బిగించడానికి, లోపల నుంచి బోల్ట్ బిగించడానికి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. అడ్వాంటేజ్ చూద్దాం. ఒకవేళ విండ్ స్క్రీన్ ని లోపల నుంచి బిగిస్తే బోల్ట్ ఊడిపోయినా, స్క్రీన్ పగిలిపోయినా, డామేజ్ అయిన ప్లేన్ మిడిల్ బాడీ 4 వైపుల నుంచి హోల్డ్ చేస్తుంది. విండ్ స్క్రీన్ బయటికి ఎగిరిపోదు. దీనివల్ల ప్రమాదం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు డిస్అడ్వాంటేజ్ చూద్దాం. బోల్ట్ విడిపోతే ప్లేన్ యొక్క మిడిల్ బాడీ 4 వైపుల నుండి హోల్డ్ చేయలేదు, ఎందుకంటే స్క్రీన్ బయట వైపుకి ఉంటుంది కాబట్టి. చాలా ఈజీగా గాలిలోకి ఎగిరిపోతుంది. ఇదే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం. చివరికి పైలట్ యొక్క ధైర్య సాహసం వల్ల ప్రతి ఒక్కరూ మృత్యుజయ నుండి బయటపడ్డారు. ఇంతమంది ప్రాణాలు కాపాడిన ఆ పైలట్ కి మనందరి తరపున సెల్యూట్. ఈ వీడియో చూసారు కదా, ఇది రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీయే. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.